2025 ఏప్రిల్ 23న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. సుమారు 26 పైచిలుకే చనిపోయి ఉంటారు. దీని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఈ దాడికి ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది. కానీ భారత ప్రభుత్వం ఈ సంఘటనకు పాకిస్తాన్కు చెందినటువంటి లష్కరే తోయిబా వంటి సంస్థల మద్దతు ఉందని ఆరోపించింది. భారత ప్రభుత్వం పాకిస్తాన్తో ఉన్న డిప్లొమాటిక్ సంబంధాలను తగ్గించింది. పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన 14 రకాల వీసాలను రద్దు చేసింది. అలాగే పాకిస్తాన్ హైకమిషనర్ను దేశం విడిచిపెట్టి వెళ్లాలని ఆదేశించింది. ఇంకా కొన్ని అత్యంత సాహసోపేత నిర్ణయం తీసుకుంది. భారతదేశం 1960వ సంవత్సరంలో చేసుకున్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఇటీవల సస్పెండ్ చేసింది. దీనివల్ల పాకిస్తాన్కి నీరు అందదు. దానికి పాకిస్తాన్కి చెందిన వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపించబడుతుంది. పాకిస్తాన్ ఈ చర్యను యుద్ధ చర్యగా పరిగణించింది. ఎప్పుడైతే సింధు నది ఒప్పందాన్ని సస్పెన్షన్ చేశారో వాళ్ళు కూడా దానికి సమాధానం ఇచ్చారు. తర్వాత భారత ఆర్మీ ఉగ్రవాదుల ఇళ్ల కూల్చివేత చేపట్టింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేత ప్రారంభం చేసింది. పుల్వామా, షోపియాన్, కుల్గామ్, కుప్వారా లాంటి జిల్లాల్లో దాదాపు 9 ఇళ్లు కూల్చివేయబడ్డాయనే సమాచారం. ఇది ఉగ్రవాదులపై కఠిన చర్యగా భావించబడుతుంది. అంతర్జాతీయ ప్రతిస్పందనలు చాలా వచ్చాయి. అందులో అమెరికా, బ్రిటన్, చైనా మొదలగు దేశాలు ఈ దాడిని ఖండించాయి. భారతదేశం తీసుకున్న చర్యలను సమర్థించాయి. పాకిస్తాన్పై ఒత్తిడి పెంచేందుకు అంతర్జాతీయ సమాజం చర్చలు ప్రారంభించింది. భారతదేశంలో ఉన్న ప్రతి పాకిస్తానీని కనుక్కొని నోటీసులు ఇచ్చి 48 గంటల్లో ఇండియాను వదిలి వెళ్ళమని చెప్పింది. ఈ దాడికి మొత్తంగాను భారతదేశం చాలా గట్టిగానే ప్రతిస్పందించింది. తగు చర్యలు తీసుకుంటుంది. దీనికి మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులు కుల మత భేదాల తేడా లేకుండా అందరూ దీన్ని ఖండిస్తున్నారు. అలాగే రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసికట్టుగా ప్రధాని మోదీతో కలిసి నడుస్తున్నాయి. భారతదేశ పౌరులు కూడా జాగ్రత్తగా తీసుకొని శాంతి భద్రతలతో ఐక్యంగా ఉండి భారత ప్రభుత్వానికి కావాల్సిన సహాయం, కావాల్సిన ధైర్యాన్ని ఇస్తూ సామాజిక మాధ్యమంలో కానీ ఎక్కడైనా కానీ భారతదేశానికి కావాల్సినటువంటి భారత భద్రతలు సమన్వయం పాటించాలి. వీడియోలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. వీడియోని మొదటిసారి చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.